ఉపాధి హామీకి అప్పుడు ఇప్పుడు ఏపీనే వేదిక అయింది. నరేగా స్థానంలో బీబీజీరామ్జీ చట్టం అమల్లోకి వచ్చింది. 2006 ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ప్రారంభానికి అనంతపురం జిల్లా వేదిక కాగా ఇప్పుడు బీబీజీరామ్జీ పథకం అమలుకు తిరుపతి జిల్లా వేదిక అయింది. ఇవాళ బీబీజీరామ్జీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఇప్పటికే ఈ కార్యక్రమాల నిర్వహణపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్ని జిల్లా కలెక్టర్లకు, ద్వామా పీడీలకు లేఖలు రాశారు. దీంతో ఇవాళ రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఘనంగా ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి కూలీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులు, గ్రామస్తులు భాగస్వామ్యంతో జన్ సమ్మేళన్ కమ్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పథకం ప్రారంభమైన రోజే ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని డిసైడ్ అయ్యారు. ఎంపిక చేసిన గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై పనులను ప్రారంభించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే కార్మికుల వేతన రేట్లను కేంద్రం నోటిఫై చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వివిధ రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు 300 రూపాయల నుంచి గరిష్టంగా 409 రూపాయల వరకు చెల్లించనున్నారు. సిక్కింలోని 3 గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రత్యేకంగా 450 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించిన వేతనాలతో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వేతనాల పెంపు 15% పైగా నమోదైంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 3% కంటే తక్కువే పెరగడం గమనార్హం. తాజా వేతన సవరణలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీబీజీరామ్జీ పథకం కింద వేతనాల ఖరారులో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూసింది. ఏపీలో గతంలో 307 రూపాయలు ఉన్న వేతనాన్ని ప్రస్తుతం 5 రూపాయలు పెంచి 312గా ఖరారు చేశారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు ఇచ్చిన 307కు గాను కేవలం 1 రూపాయి మాత్రమే పెంచి 308 రూపాయలు వేతనంగా నిర్ణయించారు. ఈ కొత్త వేతనాలు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అయితే ఉపాధి కూలీలపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శించారు. కనీస వేతనం 400 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూరదృష్టి గల నాయకత్వంలో బీబీజీరామ్జీ పథకం దేశ గ్రామీణాభివృద్ధికి కొత్త దిశను చూపించబోతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం కావడంపై ఆయన ఎక్స్లో స్పందించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు అసాధారణంగా పెరిగిపోతుండగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, చిరుధాన్యాల పంటల సాగు గణనీయంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో వరి అవసరం మేరకు ఉత్పత్తి చేసుకుని దిగుమతి చేసుకుంటున్న ఇతర ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి లభ్యత, ప్రాజెక్టులు, చెరువులు అందుబాటులో ఉండడం, ఫామ్ గేట్ వద్దే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుండడం, నేరుగా రైతు ఖాతాల్లోకే కనీస మద్దతు ధర జమ చేయడం, 7 రకాల సన్నాలకు బోనస్ చెల్లిస్తుండటంతో ప్రస్తుతం రైతులు వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఇతర పంటల సాగు వైపు మళ్లించడానికి, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడానికి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించడానికి ఎకరానికి ఎంతో కొంత బోనస్ ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. రైతు భరోసాను కొనసాగిస్తూనే స్వచ్ఛందంగా పంటల మార్పిడి చేసే రైతులకు ఎకరానికి 4,000 నుంచి 5,000 వరకు బోనస్ ఇవ్వాలని, పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్నలు తదితర ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే నూనె గింజల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచితే విదేశాల నుంచి వంట నూనెల దిగుమతి తగ్గుతుందనే అభిప్రాయాలు కూడా వచ్చాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పామాయిల్ సాగుకు ఆర్థికంగా ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఇక అదే క్రమంలో వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమలు,
తదితర పంటల సాగును కూడా పెంచాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఆయా పంటలకు 4-5 వేల ప్రోత్సాహకం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి వచ్చిన సిఫారసులపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక రైతు భరోసా పథకాన్ని ప్రక్షాళన చేసి తద్వారా మిగిలిన నిధులను పంటల బోనస్, పంటల బీమా పథకాలకు మళ్లించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఎవరు పంటలు వేశారు, ఏ పంటలు వేశారనే వివరాలు సేకరించి కేవలం సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని, తద్వారా 2-3 వేల కోట్లు మిగిలిన ఆ సొమ్మును పంటల బోనస్, పంటల బీమా లాంటి పథకాలకు వినియోగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ సమావేశంలో ప్రత్యామ్నాయ పంటలకు బోనస్ తదితర అంశాలతో పాటు నిన్న ప్రారంభమైన బీబీ జీరాంజీ కార్యక్రమం అమలుపైన చర్చించనున్నారు. మంత్రి నారా లోకేష్ నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో శ్రీ సిటీ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ యూనివర్సిటీని ఆయన ప్రారంభించనున్నారు. తాత్కాలికంగా బిజినెస్ సెంటర్లో తరగతులు నిర్వహించనుండగా దాదాపు 250 కోట్ల రూపాయలతో శాశ్వత భవన వసతి కూడా కల్పించనున్నారు. ఇవాళ ఉదయం మంత్రి లోకేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీ సిటీకి చేరుకొని అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. వాక్ స్వాతంత్రం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై బుధవారం ఆయన వీడియోను విడుదల చేశారు. వాక్ స్వాతంత్రం అంటే కించపరిచే స్వేచ్ఛ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా రోజువారీ జీవితంలో భాగంగా మారింది అని, మన అభిప్రాయాలు చెప్పడానికి, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇదో శక్తివంతమైన వేదిక అని పవన్ అన్నారు. కానీ ఒకరిని తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసను ప్రేరేపించడం వంటివి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ పరిధిలోకి రావు అన్నారు. ఇవి చట్ట ప్రకారం నేరాలు అని ఆయన వివరించారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుందన్నారు. ఇక సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని పవన్ చెప్పారు. ఈ పోరాటంలో వారు ఒంటరులు కాదు. డిప్యూటీ సీఎం కార్యాలయంలో దీనిపై ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోలు లేదా ఏదైనా డిజిటల్ ఆధారాలతో బాధితులు అక్కడ ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పారు. అవసరమైతే సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తెస్తామని పవన్ తెలిపారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానంటూ 2019 ఎన్నికల సమయంలోనూ అంతకుముందు రాష్ట్ర ప్రజలను నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చారు. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే రాజధానిపై విషం కక్కడం ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో రాజధాని ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధిని విధ్వంసం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులంటూ ప్రకటించారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక 2029లో మావిగన్ ఎజెండాతో బరిలోకి దిగుతా, మేనిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్ను చేరుస్తామంటూ జగన్ తాజాగా ప్రకటించారు. ఇలా పూటకో మాట, ప్రతి 5 ఏళ్లకోసారి రాజధాని విషయంలో కుప్పిగంతలు వేస్తున్నారు. ఇక మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్ రాజధానిపై చేస్తున్న ప్రకటనలపై సామాన్యులే కాదు, ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులు సైతం విస్తుపోతున్నారు. 5 ఏళ్లకోసారి మాట మార్చడం, అయోమయం సృష్టించడంపై సొంత పార్టీ క్యాడర్ బగ్గుమంటున్నారు. రాజధానిపై ఓ విధానం అంటూ లేకుండా ఎన్నికలయ్యాక నాలుక మడతేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అరాచక పాలనపై కన్నెర్ర చేసిన ప్రజలు 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారు. రాజధాని నగరంగా వ్యతిరేకించిన అమరావతిలోనూ, పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోనూ వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. అంతేకాదు 3 ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినా జగన్ తీరులో మార్పు రావడం లేదని సొంత పార్టీ శ్రేణులు విస్మరిస్తున్నారు. జగన్ అడ్డగోలు నిర్ణయాల వల్ల తమ రాజకీయ భవిష్యత్తు భూస్థాపితమైపోతుందంటూ వైసీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇక 3 రాజధానులపైన మాట మార్చిన జగన్ ఆ మధ్య మావిగన్ అంటూ కొత్తగా ప్రకటించారు. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత వచ్చింది. అయినా వైఖరి మారలేదు. మావిగన్ తమ అజెండా అంటూ తాజాగా ప్రకటించారు. అయితే జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ప్రతి ఎన్నికకు రాజధానిపై అజెండా మార్చేస్తే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. అమరావతిని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అని మండిపడుతున్నారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లోనూ మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నారు.
జగన్ ప్రకటన వైసీపీకి బూమ్రాంగ్ అయిందని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధరణి భూభారతి పోర్టల్లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ రూపకల్పనలోనే భద్రతా లోపాలు ఉండటం, కొన్ని అక్రమ శక్తులు అనధికారిక ఎంట్రీలు చేసినట్లు గుర్తించిన నేపథ్యంలో నష్ట నివారణకు చర్యలు ప్రారంభించింది. ధరణి భూభారతి పోర్టల్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఇక ఈ అంశంపై సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై కొన్ని ఆందోళనకర అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో సహజ సిద్ధమైన భద్రతా లోపాలు ఉన్నాయని, వాటిని కొన్ని అక్రమ శక్తులు దుర్వినియోగం చేసి కొన్ని మాడ్యూళ్ల ద్వారా అనధికారిక ఎంట్రీలు చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. ఇక అలాగే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన భూభారతి పోర్టల్ కూడా ధరణి ఆధారిత సాంకేతిక నిర్మాణాన్ని అనుసరించడంతో అదే తరహా లోపాలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. ధరణి పోర్టల్కు మాడ్యూల్స్ రూపొందించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నట్లుగా ప్రభుత్వం అనుమానిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యతల గుర్తింపు, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని లోకేష్ కుమార్ వెల్లడించారు. తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అధికార విపక్షాలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. రైతులకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమంటున్నాయి. తెలంగాణలో రైతులు కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఏ ప్రభుత్వం మంచి చేసిందో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పెట్టిన ఖర్చును కాంగ్రెస్ కేవలం 30 నెలల్లో చేసిందన్నారు. రేవంత్ సవాల్పై చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్లేస్, డేట్ ఫిక్స్ చేయాలన్నారు. లెక్కలతో సహా రేవంత్ బండారం బయట పెడతామన్నారు కేటీఆర్. ఛాలెంజ్ చేస్తే నిలబడే దమ్ముండాలన్నారు. ఇక రేవంత్ రెడ్డి ఎల్నినో లాంటి వారని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం గేట్లు మరమ్మత్తు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండేది కాదన్నారు. బీఆర్ఎస్ భయం పట్టుకొని అధికారం శాశ్వతం కాదని మాట్లాడుతున్నారని అన్నారు. ఇక హరీష్ రావుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ధనిక తెలంగాణను కేసీఆర్ హయాంలో అప్పుల కుప్పగా మార్చారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. రైతాంగానికి బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రైతులకు మేలు చేసింది కాంగ్రెసే అన్నారు. హస్తం పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని, బీఆర్ఎస్కు శాశ్వతంగా ప్రతిపక్షం ఖాయమన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ విమర్శించింది. బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించింది. కాంగ్రెస్ అహంకార చంచల రాజకీయానికి త్వరలోనే తెరపడుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్రంలోని ఎన్డీఏ గత బీఆర్ఎస్ పాలకుల కంటే తామే రైతుల కోసం అత్యధికంగా ఖర్చు చేశామని కాంగ్రెస్ చెప్పుకుంటుంది. చర్చకు సిద్ధమని తేల్చి చెబుతోంది. గంగా కావేరీ నదుల అనుసంధాన మార్గం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి ఆంధ్రప్రదేశ్లోని గోదావరి వరకు అనుసంధానం జరపాలని ఆంధ్ర ప్రభుత్వం సూచిస్తోంది. మహానది నుంచి ఆ రాష్ట్రంలోనే బహుదా నది వరకు, అక్కడి నుంచి పోలవరం రిజర్వాయర్ వరకు అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తాజాగా ప్రతిపాదించింది. ఇక మహానది టు గోదావరి అనుసంధానంపై కేంద్ర జల అభివృద్ధి సంస్థ రూపొందించిన డిజైన్లతో ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనము ఉండదని, 179 టీఎంసీల నీటిని కొండలు, కోనలను దాటించి ధవళేశ్వరం బ్యారేజీలోకి తరలించడం వల్ల లాభం ఉండదని, దీనికి తాము ప్రత్యామ్నాయ మార్గాన్ని చెబుతామని గత నెల 5వ తేదీన హైదరాబాదులో జరిగిన ఎన్డీడబ్ల్యూఏ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తెలిపింది. 10 రోజుల్లో ఆ ప్రత్యామ్నాయం పంపాలని ఎన్డీడబ్ల్యూఏ సూచించింది. ఒడిశా నుంచి రాష్ట్రానికి మహానది జలాలను తరలించేందుకు మధ్యలో సొరంగాలు తవ్వాల్సి వస్తే తాము అనుమతులిస్తామని, ఈ అనుసంధానానికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని స్పష్టం చేసింది. ధర్మిల జలవనరుల శాఖ అంతర్రాష్ట్ర విభాగం బుధవారం సదరు అనుసంధాన ప్రత్యామ్నాయానికి తుది రూపం ఇచ్చింది. ఒడిశాలోని గజపతి జిల్లా రామగిరి కొండల్లో పుట్టిన బహుదా నది నుంచి పోలవరం దాకా మహానది టు గోదావరి నదుల అనుసంధానం జరపాలని చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు బృందం ప్రతిపాదించింది. మ్యాపులతో కూడిన అలైన్మెంట్ను ఎన్సీకి బుధవారమే సమర్పించింది. ఇక ఇది ఒడిశా, ఏపీలకు మేలు చేకూరుస్తుందని తెలిపింది. ఈ ప్రతిపాదనకు ఎన్డబ్ల్యూడీఏ సమ్మతిస్తే గంగా కావేరీ అనుసంధాన పథకంలో భాగంగా ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల మధ్య మహానది టు గోదావరి అనుసంధానం కార్యరూపం దాలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ లాకప్ డెడ్ బాడీ మిస్సింగ్ మిస్టరీపై సిట్ అనేక కోణాల్లో విచారిస్తుంది. కీలక సూత్రధారులుగా భావిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానిని సిట్ విచారించింది. నిందితులు మౌనం వహించడంతో సమాచారం రాబట్టలేకపోయినట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్టులో సిట్ పలు అంశాలను ప్రస్తావించింది. సాయికృష్ణ కేసులో అశోక్, నాని నిజాలు చెప్పలేదని తెలిపింది. సెల్ ఫోన్లు అప్పగించాలని అడిగితే ఆర్థిక ఇబ్బందులతో నాగ్పూర్లో గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించినట్లు చెప్పారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక మార్కాపురం నుంచి కృష్ణలంక పిఎస్కు వచ్చిన సాయికృష్ణ ఏమయ్యాడన్న విషయాన్ని వెలికి తీయాల్సి ఉందని సిట్ వెల్లడించింది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుల్ మురళీకృష్ణ కుమార్, రాంబాబు, కృష్ణలంక కానిస్టేబుల్ బాబురావు మార్కాపురం వెళ్లారని, మే 5న సాయికృష్ణ మొబైల్ టవర్ లొకేషన్ మార్కాపురం వడ్డే బజార్లో చూపించిందని తమ దర్యాప్తులో తేలిందని సిట్ వివరించింది. ఇక 6వ తేదీ తెల్లవారుజామున 3:53 బాబురావు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ మార్కాపురంలో చూపించిందన్నారు. ఇక ఎన్బిడబ్ల్యూ అమలు చేయడానికి తీసుకువచ్చిన సాయికృష్ణను నిర్బంధంలో ఉంచారని, ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులంతా కలిసి సాయికృష్ణను అదృశ్యం చేశారని, ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉందని సిట్ కోర్టుకు వివరించింది. ఇక రాజమండ్రి జైల్లో సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్పై ఇరు వర్గాలు కోర్టులో వాదనలు వినిపించాయి. వర్చువల్గా హాజరైన నాగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ను ఒప్పుకునేలా తనను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. అకారణంగా కేసులో ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరించానని, తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించానని తెలిపారు. తనను కస్టడీకి ఇస్తే ప్రాణహాని ఉందని నాగరాజు వ్యాఖ్యానించారు. దీంతో లిఖితపూర్వకంగా న్యాయస్థానానికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తీర్పును గురువారానికి వాయిదా వేసింది. హైదరాబాద్కు చెందిన యూట్యూబర్ కేవీ రెడ్డిని విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ ప్రభుత్వ పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై కేవీ రెడ్డిని మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ఆయన నివాసంలో బొబ్బిలి పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో హైదరాబాద్లో కేవీ రెడ్డిని అరెస్టు చేసి బొబ్బిలికి తరలించారు. కేవీ రెడ్డి రాజ్యాంగాన్ని అసభ్య పదజాలంతో, బూతులతో కించపరిచారన్న అభియోగంపై ఏప్రిల్ 10న బాడంగి పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్లో ప్రసారమైన ఆయన వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయని, రాజ్యాంగాన్ని, ప్రభుత్వ పాలనను కించపరిచే విధంగా ఉన్నాయని కండి రమేష్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేశారు. తమిళనాడులోని విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 35 కోట్లు ఆఫర్ చేసిన ఆరోపణపై ఒక యూట్యూబర్ సహా 5 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తూ టీవీకే పార్టీకి చెందిన 10 మంది శాసనసభ్యులకు తలా 35 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు బేరసారాలు జరిపారన్నది ఆరోపణ. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్, వీరి అనుచరులకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కరూరులో ఉన్న బాలాజీ అనుచరుడు, ప్రముఖ ఫైనాన్స్ సంస్థ అధినేత రమేష్, శక్తి మెస్ నిర్వాహకుడు కార్తీలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరిని బుధవారం చెన్నైకి తీసుకువచ్చి రహస్య ప్రదేశంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఇక తిరునావుక్కర్స్కు నరేష్, త్యాగరాజన్లను పోలీసులు ఎగ్మూరు కోర్టులో హాజరుపరచగా 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ వ్యవహారంపై తమిళనాడు మంత్రి సిటీ నిర్మల్ కుమార్ స్పందించారు. ఇక విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పలువురు ఎమ్మెల్యేలకు 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఆఫర్లు ఇచ్చారంటూ బాలాజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బాలాజీతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలు పంచుకున్నారని, వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని అరెస్టు చేయాలని, ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ఈ ఆరోపణలను డీఎంకే ఖండించింది. దర్యాప్తు వివరాలన్నీ లీక్ చేసి ప్రజల్లో తప్పుడు ప్రచారం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ విమర్శించారు. టీవీకే ప్రభుత్వం దగ్గర ఆధారాలుంటే బాలాజీని అరెస్టు చేయాలని డీఎంకే సవాల్ విసిరింది. మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. సీఎం విజయ్పై ప్రతిపక్ష డీఎంకే హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు సీఎం ప్రయత్నించారంటూ గవర్నర్కు డీఎంకే నేత ఆర్ఎస్ భారతి అధికారికంగా ఫిర్యాదు చేశారు. సీఎం విజయ్తో పాటు ఎండీఎంకే అధినేత వైగోపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు. అయితే డీఎంకే ఆరోపణలను అధికార టీవీకే తోసిపుచ్చింది. ముఖ్యమంత్రి విజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ ఎంపీ మహువా మెయిత్రా పైన దాడి జరిగింది. కొందరు కోడిగుడ్లు, వంకాయలతో దాడి చేశారు.
తన నియోజకవర్గం కృష్ణానగర్లో పార్టీ కార్యకర్తలతో ఓ దాబాలో ఆమె సమావేశం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆమె ఉన్న భవనంపైకి కోడిగుడ్లు, వంకాయలు విసురుతూ దొంగ దొంగ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తనపై దాడి దృశ్యాలను మైత్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎక్స్ ఫేస్బుక్ లో లైవ్ టెలికాస్ట్ చేశారు. బీజేపీ గూండాలు ఈ దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మైత్రా విమర్శించారు. బెంగాల్లో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఇక బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీ సహా టీఎంసీ నేతల్లో చాలా మందిపై దాడులు జరిగాయి. ఈ ఘటనల వెనుక సీఎం సువేందు అధికారి హస్తం ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. రేషన్ బియ్యం నాణ్యతను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యంలో నూకల శాతాన్ని గణనీయంగా తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. నూతన నిబంధనల ప్రకారం ముడి బియ్యంలో నూకల శాతాన్ని 25 నుంచి 10%, ఉప్పుడు బియ్యంలో 16 నుంచి 5% కుదించారు. వాట్సాప్ తాజాగా ప్రతిపాదించిన యూజర్ నేమ్ ఫీచర్ను నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీనిపై ప్రభుత్వంతో, భద్రతా సంస్థలతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు దాన్ని దేశంలో అమల్లోకి తేవద్దంటూ వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీస్ జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ ఫీచర్కు సంబంధించిన అన్ని వివరాలతో వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫీచర్పై కేంద్రం ఇచ్చిన నోటీసుకు మెటా స్పందన సంతృప్తికరంగా లేకపోతే దాని అమలును నిలిపివేయాల్సిందిగా ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. అయోధ్య రామాలయంలో విరాళాల స్వాహాపై సిట్ విచారణలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ ట్రస్టీ ఒకరు కమిషన్లు తీసుకుని ఆలయంలో ఉద్యోగులను నియమించినట్లు గుర్తించారు. విరాళాల స్వాహా విషయంలో రాజీనామా చేసిన అనిల్ మిశ్రా అనే మాజీ ట్రస్టీ వ్యవహారాల గురించి సిట్ విచారణలో ఒక నిందితుడు చెప్పడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు 125 మంది ఉద్యోగులు మిశ్రా సిఫారసు మేరకు నియమితులయ్యారని, వీరిలో కొందరి నుంచి ఆయన కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. నియమించిన వారిలో ఆయన బంధువులు కూడా ఉన్నారని సమాచారం. అంతేగాక మిశ్రా పేరు పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన సిట్ ట్రస్టీగా ఉన్న సమయంలో ఆయన సమకూర్చుకున్న ఆస్తులపై దృష్టి సారించింది. మహారాష్ట్రలోని పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు తోసేసిన ప్రాంతం దగ్గర పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. కేతన్ హత్య జరిగిన ప్రదేశానికి సియా బాయ్ ఫ్రెండ్ చేతన్ ను పోలీసులు తీసుకువెళ్లారు. ఇక హత్య సమయంలో ఏం జరిగింది, కేతన్ ను ఎలా కిందకు తోసేశారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సియా, చేతన్లను మరికొన్ని రోజులు తమ కస్టడీలోనే ఉంచాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్ ను హత్య చేయడానికి అనువైన ప్రదేశాన్ని వెతకడానికి ఇరువురు గతంలో పలుమార్లు లోహాగఢ్ కోటకు సందర్శించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఇక ప్లాన్ ప్రకారమే సియా, చేతన్ ఎంపిక చేసిన ప్రదేశానికి కేతన్ ను తీసుకువెళ్లి కిందకు తోసేసినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రుతుపవనాలు బలహీనపడి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవక భూగర్భ జలాలు అడుగంటి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వర్షాధార పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతులు సాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, అస్సాం, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిశాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని గోరేగావ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముంబైలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల కార్లు మునిగిపోయాయి. ఇక ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గోరేగావ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారత్, ఇంగ్లాండ్ తొలి టీ20ను వర్ణుడు అడ్డుకున్నాడు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి టీ20లో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం కురిసింది. ఆపై ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు అభిషేక్ శర్మ 59 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 68 రన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక శివం దుబే 42 పరుగులతో సత్తా చాటడంతో
తొలుత భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. ఫిఫా వరల్డ్ కప్ లో కిలియన్ ఎంబాపే డబుల్ ధమాకాతో ఫ్రాన్స్ ప్రీ క్వార్టర్స్ కు చేరుకుంది. ఇక రౌండ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0తో స్వీడన్ను చిత్తు చేసి పరాగ్వేతో పోరుకు సిద్ధమైంది. ఎంబాపే, బ్రాడ్లీ గోల్స్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పదే స్వీడన్ గోల్ పోస్ట్ పై దాడులు చేసింది. ఇక 32వ నిమిషంలో ఎంబాపే కొట్టిన కిక్ గోల్ పోస్టును తాకి పక్కకు పోయింది. మరో 4 నిమిషాల తర్వాత ఓలిస్ బైస్కిల్ కిక్ కూడా గోల్ పోస్టును తాకింది. ఇక 2 గోల్స్ చేసే అవకాశం చేజారడంతో ఫ్రాన్స్ ఒకంత అసహనానికి గురైంది.